ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఇందులో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 10వ వచనము నుండి లేదంటే 11వ వచనం చదువుకుందాం. 8, 9, 10 కలిసి ఉంటాయి, అది అవసరం లేదు. 11వ వచనము నేనే మనందరి కొరకు చదువుతాను. మీరు ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ ఆ వచనాన్ని చూడవలసిందిగా మనం చేస్తున్నాం. 11th వర్స్. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి ఫిలోమోనుకు రాసిన పత్రిక 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తులుడైన పౌలు ఫిలోమోనుకు రాస్తూ ఉన్నాడు. ఎవరిని గురించి? ఒనేసిముని గురించి రాస్తున్నాడు. ఈ ఫిలోమోనుకి రాసిన పత్రికలో నేను మొన్న చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారని చెప్పాను, మీకు గుర్తుంది? ఏమని చెప్పండి. ఎంతమంది ఈ పత్రికలో ఉన్నారు మనుషులని చెప్పా, ఒక సంఖ్య చెప్పా. 14 13? మీ జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంది. ఎంతమంది అని చెప్పాను నేను పోయినసారి? ఈ పత్రికలో ఇంతమంది ఉన్నారయ్యా అని చెప్పా. 11 మంది చెప్పాను నేను. ఎంతమంది చెప్పాను? 11 మంది అని చెప్పాను. అది చెప్పింది కూడా ఒక 2 వారాల క్రితమే అనుకుంటున్నాను నేను. ఈ 11 మందిలో ముఖ్యమైన వారు 3 మాత్రమే ఉన్నారు. ఒక ఆయనేమో పౌలు, ఇంకొక ఆయనేమో ఫిలోమోను, ఇంకొక ఆయనేమో ఒనేసిము అని చెప్పాను. ఆ పేర్లకు అర్థాలు మనకి ఇప్పుడే అవసరం లేదు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడు, ఇప్పుడు నీకు నాకు చాలా ప్రయోజనకరమైన వాడు. అతడు అంటే ఒనేసిము. ఓ ఫిలోమోను, ఒనేసిము ఒకప్పుడు పనికి వచ్చేవాడు కాదు, ఒకప్పుడు ఎందుకు పనికి రానివాడు, ఒకప్పుడు చెప్పాలంటే దండగా అతని వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడు. మునుపు అంటే అర్థం ఏంది? మునుపు అంటే నునుప. ఏంది మునుపు అంటే అర్థం? రే మునుపు ఈడు చాలా చెడ్డవాడు అంటాం కదా. మునుపు అంటే గతం, మునుపు అంటే పాస్ట్, ఇంతకు ముందు అని అర్థం. మునుపు ఇతడు నీకు నిష్ప్రయోజనకరమైన వాడు, ఇప్పుడు నీకు నాకు చాలా ప్రయోజనకరమైన వాడని చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, ఈ ఒనేసిముని గురించిన కొన్ని సంగతులు ఈ పత్రికలో అపోస్తులుడైన పౌలేమో ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఫిలోమోనేమో ఒక నాయకుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ఒక నాయకుడు లేదా ఒక పెద్ద అనుకుందాం, ఒక ఎల్డర్కు, ఒక నాయకుడుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఒనేసిము ఏమో ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. ఒనేసిము ఒక విశ్వాసి, ఫిలోమోను ఒక పెద్దకు సాదృశ్యం, పౌలేమో యేసు ప్రభుకు సాదృశ్యం. గతంలో మనము ఫిలోమోను ఎలాంటి వాడో చూసాం. అంటే ఒక పెద్ద ఎలాగుండాలో చూసాం, ఒక నాయకుడు ఎలాగుండాలో చూసాం. ఇప్పుడు ఒనేసిము విశ్వాసికి సాదృశ్యం. ఒక విశ్వాసి ఎలా ఉండాలో ఇప్పుడు నేర్చుకుందాం మనం. ఒక విశ్వాసి ఎలాగుండాలి, ఎలాగ జీవించాలి. ఒనేసిము మునుపు అంటే
అవిశ్వాసిగా ఉన్నప్పుడు, యేసు ప్రభువును నమ్మక ముందు అవిశ్వాసిగా ఉన్నప్పుడు, రక్షణ లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు, అవిశ్వాసిగా ఉన్నప్పుడు, మునుపు ఈ ఒనేసిము నిష్ప్రయోజనకరమైన వాడు, యూజ్లెస్ ఫెలో, యూజ్లెస్ బ్రదర్ లేదా యూజ్లెస్ మ్యాన్ అని చెప్పుకుందాం. అతడు ప్రభువును నమ్మక ముందు నిష్ప్రయోజనకరమైన వాడు, ఎందుకు పనికిరానటువంటి వాడు, ఎందుకు ఉపయోగము లేనటువంటి వాడు. ఇప్పుడు అని కదా మళ్ళీ అక్కడ నవ్వు, ఇప్పుడు అంటే ఇప్పుడు విశ్వాసి అయ్యాడు, ఇప్పుడు మారు మనసు పొందాడు, ఇప్పుడు రక్షణ పొంది ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆ నిష్ప్రయోజనకరమైన వాడు ఇప్పుడు ప్రయోజనకరమైన వాడయ్యాడు, ప్రయోజనకరమైన వాడయ్యాడు. యేసు ప్రభు నమ్మక ముందు ఒనేసిము యూజ్లెస్ ఫెలో, ఇప్పుడు విశ్వాసిగా మారిన తర్వాత ఒనేసిము యూజ్ఫుల్ ఫెలో లేదా యూజ్ఫుల్ బ్రదర్, ప్రయోజనకరమైన వాడు. ఒనేసిమును మనం విశ్వాసికి సాదృశ్యంగా అనుకున్నాం కదా. అలాగైతే ప్రియులారా, ఒకప్పుడు మనమందరము అవిశ్వాసులమే కదా. ఒకప్పుడు మనము ప్రభువును నమ్మక ముందు అవిశ్వాసులంగా ఉన్నప్పుడు, రక్షణ లేని ఒకప్పుడు మనమందరము నిష్ప్రయోజనకరమైన వారం, ఉపయోగము లేనటువంటి వారం. మన వలన దేవునికి ఉపయోగం లేదు, మన వలన దేవునికి మహిమ లేదు, మన వలన దేవునికి ఘనత లేదు. కానీ ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం, ఇప్పుడు మన వలన ప్రభువుకి ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఇప్పుడు మన వలన సంఘానికి ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఇప్పుడు మన వలన సహోదరులకి మేలు ఏదైనా జరుగుతూ ఉన్నదా? ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వారం, మరి ఇప్పుడు మనం ఎలాగున్నాం? ప్రభువుకి ఎలాగున్నాం? సంఘానికి ఎలాగున్నాం? సహోదరులకి ఎలాగున్నాం? సమాజానికి ఎలాగున్నాం? నా వలన ప్రభువుకి ఏమైనా ప్రయోజనమా? నా వలన సంఘానికి ఏమైనా ప్రయోజనమా? సహోదరులకి ఏమైనా ప్రయోజనమా? పౌలు అంటున్నాడు, ఓ ఫిలోమోను, ఇతడు ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనకరమైన వాడు, ఇప్పుడు చాలా ప్రయోజనకరమైన వాడయ్యా, ప్రభువుకు ప్రయోజనకరమైన వాడయ్యా, నీ కుటుంబానికి ప్రయోజనకరమైన వాడు, నీ ఇంట ఉన్న సంఘమునకు ప్రయోజనకరమైన వాడు. చాలామంది విశ్వాసుల వలన, చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసుల వలన సంఘానికి ఏ ప్రయోజనం ఉండదు. వీరి ద్వారా ప్రభువుకు వీరి ద్వారా ఏ ప్రయోజనము ఉండదు. ఒకసారి పరిశీలన చేసుకుందాం, ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం మనల్ని మనమే. నా ద్వారా ఏమైనా ప్రయోజనం ఉన్నదా? నా ద్వారా ఏమైనా మేలు ఉన్నదా? ఆలోచన చేద్దాం ప్రియులారా. మునుపు అతను నిష్ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే, మునుపు ఒనేసిము ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఒనేసిము ఎలా ఉన్నాడో చూసాం కదా. ఈ మునుపు అనే మాట మీద నేను కొన్ని వచనాలు చూపిస్తే నేను ముగిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ద ఎపిసల్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ అధ్యాయం 2వ వచనం మీరే చదవండి. 2nd చాప్టర్ 2nd వెర్స్. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు అనే మాట వచ్చింది కదా. ఇక్కడ ఒనేసిము విషయంలో కూడా మునుపు అనే మాట వచ్చింది.
మునుపు అతడు నిష్ప్రయోజనకరమైన వాడు, ఇప్పుడైతే ప్రయోజనకరమైన వాడు. ఇక్కడ ఎఫెసీ పత్రిక 2:2లో కూడా ఏముందంటే, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఎఫెసీలు మునుపు ఎలాంటి వారు? ఎఫెసీలు మునుపు ఎలాంటి వారంటే వీళ్ళు ఈ ప్రపంచానికి ఒక అధిపతి ఉన్నాడు. అక్కడ ఉంది కదా 2వ వచనంలో, మీరు వాటిని చేయొచ్చు వాయువు మండల సంబంధమైన అధిపతి. వాయుమండల సంబంధమైన అధిపతి ఒకడున్నాడు. ఎవరు చెప్పండి అతను? వాయుమండల సంబంధ అధిపతి సైతాను, దయ్యము, అపవాది, సాతానుడు. వాయుమండల సంబంధమైన అధిపతి. ఈ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి, ఇప్పుడు ప్రేరేపించే శక్తి, ఇప్పుడు ప్రేరేపించే అధిపతి కూడా సాతానుడే. వాయుమండల సంబంధమైన అధిపతి సాతానుడు. ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. ఎఫెసీయులు మునుపు ఏ ధర్మాన్ని అనుసరించారు చెప్పండి? మునుపు ఏ ధర్మాన్ని అనుసరించారు చెప్పాలా? నోర్లు తెరవండి, నోర్లు తెరవండి. ఎఫెసీయులు మునుపు ఏ ధర్మాన్ని అనుసరించారు? ఈ ప్రపంచ ధర్మము, ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించారు. ఈ ప్రపంచ ధర్మానికి అధిపతి ఎవరు చెప్పండి? ఈ ప్రపంచ ధర్మానికి అధిపతి ఎవరు? సాతానుడు. ఈ ప్రపంచ ధర్మానికి అధిపతి సాతానుడు. ఏంటి చెప్పండి ఈ ప్రపంచ ధర్మం? ఈ ప్రపంచ ధర్మం అంటే ఏం చెప్పాలి మీరు? కొన్ని చెప్పండి, ఏం పర్వాలేదు, నేను కొన్ని చెప్తాను. ఈ ప్రపంచ ధర్మము అంటే, ఈ ప్రపంచ ధర్మము అంటే మన వివాహాలు జరుగుతాయి, వివాహాలు జరుగుతూ ఉంటాయి. వివాహాలకు ముందు నలుగులు పెడతారు. ఏం పెడతారు? నలుగులు పెడతారు. నలుగు అనేది ఈ ప్రపంచ ధర్మము. ఏ ధర్మం అది? నలుగులు పెట్టడం ఈ ప్రపంచ ధర్మం. ఇప్పుడు చెప్పండి, నలుగులకు అధిపతి ఎవరు? నలుగులకు అధిపతి ఎవరు? సాతానుడా దేవుడా? చెప్పాలి, మీరు చెప్పాలి. నలుగులకు అధిపతి ఎవరు? హూ ఈజ్ ద అధిపతిని ఏమంటారు ఇంగ్లీషు? హూ ఈజ్ ద అధిపతి ఆఫ్ నలుగు? చెప్పండి. నలుగుకు అధిపతి ఎవరు? సాతానుడే. నలుగుకు అధిపతి సాతానుడు. మనము గృహాలు నిర్మించుకుంటాం. పాస్టర్ గారిని పిలుస్తారు, అయ్యగారు రేపు మా ఇంటి నిర్మాణం పూర్తి అయిపోయింది, ఇంట్లోకి వెళ్తూ ఉన్నాం, ఓపెన్ చేస్తున్నాం, గృహప్రవేశం రేపు జరుగుతుంది, మీరు రండి అని పాస్టర్ గారిని పిలుస్తారు, సంఘస్థులను పిలుస్తారు. దానికి ముందు పాలు పొంగిస్తారు. పాలు పొంగిస్తారు. పాలు పొంగించటం ఈ ప్రపంచ ధర్మం. పాలు పొంగించటం ఏ ధర్మం అది? ఈ ప్రపంచ ధర్మం. ఇప్పుడు పాలు పొంగించడానికి అధిపతి ఎవరు? పాలు పొంగించడానికి అధిపతి ఎవరు? సాతానుడే. సాతానుడే. పాలు పొంగించడానికి అధిపతి సాతానుడే, నలుగులకు అధిపతి సాతానుడే. మేము ఇల్లు నిర్మించుకుంటున్నాం, వాస్తు ప్రకారంగా మా ఇల్లు నిర్మాణం జరగాలి, ఈశాన్యంలో ఇది ఉండకూడదు, ఈశాన్యంలో ఇది ఉండకూడదు, ఇంటి ముందు అశోక చెట్టు ఉండకూడదు, ఇంటి వెనకాల తులసి చెట్టు ఉండకూడదు,
ఈ పక్క బాత్రూమ్ రాకూడదు. వాస్తు. క్రైస్తవులు కూడా వాస్తును చూస్తూ ఉన్నారు. వాస్తు అనేది ఈ ప్రపంచ ధర్మం. వాస్తు ఈ ప్రపంచ ధర్మం ప్రియులారా. అలాగైతే వాస్తుకు అధిపతి ఎవరు? సాతానుడే. నలుగుకు అధిపతి సాతానుడే, పాలు పొంగించడానికి అధిపతి సాతానుడే, వాస్తుకు అధిపతి సాతానుడే, ముహూర్తాలు చూడడానికి అధిపతి సాతానుడే. ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించారు మునుపు. ఎవరు వాళ్ళు? ఎఫెసీయులు. మునుపు ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించారు. మరి ఇప్పుడు మనం కూడా మునుపు, విశ్వాసులమైన మనం అందరము మునుపు ఈ ధర్మాలన్నింటిని అనుసరించాం. ఈ ధర్మాలన్నింటిని అనుసరించాం. అనుసరించలేదా? ఒకప్పుడు మనం నలుగులు పెట్టలేదా? మనం పాలులు పొంగిలేదా? మనం వాస్తులు చూడలేదా? మనం ముహూర్తాలు పెట్టలేదా? మనం నిద్రలు చేయలేదా? మనం పిల్లు ఎదురొస్తే ఆగిపోలేదా? మనం తుమ్మితే ఆగిపోలేదా? మనం తుమ్ము వస్తే సత్యము అని ఆగిపోతాం. సత్యము అంటారు తుమ్ము వస్తే. ఇవన్నీ ఈ ప్రపంచ ధర్మాలు ప్రియులారా. ఇవన్నీ ప్రపంచ ధర్మాలు. వీటన్నిటికీ అధిపతి సాతానుడే. సాతానుడే. మీ పిల్లలకు వివాహాలు చేసేటప్పుడు నలుగులు కనపడకూడదు. ఇంకా మీరు గృహప్రవేశాలు చేసేటప్పుడు పాలు పొంగకూడదు. ఇంకా పాలు లాగా పొంగాలి ప్రభువా ఈ సంసారం అని ప్రార్థనలు కూడా చేస్తారు పాస్టర్లు. పాలులాగా పొంగాలంట. ఈ ప్రపంచ ధర్మం, ఈ ప్రపంచ ధర్మం, ఈ ప్రపంచ ధర్మము అనుసరించి నడుచుకున్నారు. అక్కడ ఉంది కదా 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. మునుపు ఈ ప్రపంచ ధర్మం. ఇప్పుడు కానీ ఒకప్పుడు మునుపు మనం అనుసరించాం వీటన్నిటిని. ఇప్పుడు వాటినే మరలా మనం అనుసరిస్తే నేనంటాను, నువ్వు సగం విశ్వాసివే అంట. నువ్వైనా నేనైనా మరి ఎవరైనా సరే. మునుపు ఈ ప్రపంచ ధర్మాన్ని ఎవరైతే అనుసరించారో ఇప్పుడు విశ్వాసులైన తర్వాత కూడా, ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఆ వాటినే ఇప్పుడు కూడా మనం అనుసరిస్తే యు ఆర్ ఏ హాఫ్ బిలీవర్ అంతే. యు ఆర్ నాట్ ఏ ఫుల్ బిలీవర్. యు ఆర్ నాట్ ఏ కంప్లీట్ బిలీవర్. యు ఆర్ ఏ హాఫ్ బిలీవర్. హాఫ్ బిలీవర్. ఎట్లా అండి? గతంలో వాటిని అనుసరించి ఇప్పుడు కూడా వాటిని అనుసరిస్తుంటే మనం ఆ సాతాను కింద లేమో, మనం దెయ్యము కింద ఉన్నాం, మనం సాతాను యొక్క అధిపతి కింద ఉన్నాం మనం. ఈ ప్రపంచ ధర్మం, ఈ ప్రపంచ ధర్మం, ఈ ప్రపంచ ధర్మాన్ని మనం తొంగలో తొక్కాలి. ఈ లోక మర్యాదను అనుసరించకూడదని రోమా పత్రికలో మనం చూస్తాం. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఈ ప్రపంచ ధర్మాన్ని మీరు అనుసరించకూడదు. వాటికి ఎప్పుడో గుడ్ బై చెప్పేశాం. ఆ మార్గాన్ని ఎప్పుడో వదిలేశాం. క్రీస్తు మార్గంలోనికి ఇప్పుడు మనం వచ్చాం. సజీవమైనటువంటి మార్గంలోనికి వచ్చాం. పరసంబంధమైన మార్గంలోకి వచ్చాం. చెప్పండి ధైర్యంగా, ఏం పర్వాలేదండి, మేము ఇప్పుడు మారిపోయాం, మేము ఇప్పుడు ఆ ధర్మాన్ని విడిచిపెట్టాం, మా ధర్మం వేరండి, ఇప్పుడు మేము వాటిని విడిచిపెట్టామని మన తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పలేకపోతున్నాం, మన బంధువులకు ధైర్యంగా చెప్పలేకపోతున్నాం, మన కుటుంబస్తులకు ధైర్యంగా చెప్పలేకపోతున్నామంటే నువ్వు ఇంకా ధర్మాన్ని పట్టుకున్నావు. ఏం పర్వాలా, వాళ్ళు బాధపడినా, కానీ మన ప్రభువు బాధపడతాడు కదా. మన తల్లిదండ్రులు బాధపడతారని మనం వెనకం చేస్తే మన ప్రభు ఇంకా ఎంత బాధపడతాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఆయన ఎంత దుఃఖపడతాడు, ఆయన ఎంత పరితాపం ఉంటాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఆలోచన చేయండి.
మన సహోదరులు నాకు ఇలాంటివి చెప్తున్నప్పుడు చాలా బాధ వేస్తుంది మనసులో, చాలా బాధ వేస్తుంది మనసులో. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలా? పోకపోతే బాధపడతారు, పోతేనేమో మనసు బాధపడుతుంటుంది ఒక పక్క. ఈ ఆచారాలను చూస్తూ బాధ, ఈ ప్రపంచ ధర్మాన్ని చూస్తూ బాధేస్తుంటుంది ప్రియులారా. ఈ ప్రపంచ ధర్మాన్ని మనం అనుసరించకూడదు. మరి ఏ ధర్మాన్ని అనుసరించాలి మనం? మరి దేన్ని అనుసరించాలి మనం? మునుపు ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించాం, మరి ఇప్పుడు దేన్ని అనుసరించాలి? చూడండి 119వ కీర్తన, సామ్ 119, సామ్ 119 55 and 56. 119వ కీర్తన 55, 56 వచనాలు చదవండి, మీరే చదవాలి. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. ఏమనుసరించి? నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశములను అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలు అంతవరకు చాలే. మునుపు ఎఫెసీయులు దేన్ని అనుసరించారు? ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించారు. ఈ ప్రపంచ ధర్మానికి అధిపతి సాతానుడు. ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించి నడుచుకున్నారు. కానీ 119వ కీర్తన 56, 57 చరణములో భక్తుడు అంటున్నాడు, 55, 56లో, నేను నీ ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నానయ్యా, ఈ ప్రపంచ ధర్మాన్ని కాదు. నేను నీ ఉపదేశములను అనుసరిస్తూ ఉన్నానయ్యా, ఈ ప్రపంచ ధర్మాన్ని కాదు, ఈ లోక మర్యాదను కాదు. ప్రభువా, నేను అనుసరించేది ఇదిగో ఈ లోక మర్యాద కాదు, ఈ ప్రపంచ ధర్మము కాదు. నేను ఇప్పుడు నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాను, నీ ఉపదేశముల చొప్పున నేను నడుచుకొనుచున్నాను. అలాగైతే మునుపు మనము ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించాం కదా, ఇప్పుడు మనం ఏ ధర్మాన్ని అనుసరించాలి చెప్పండి? ఇప్పుడు మనం ఏ ధర్మాన్ని అనుసరించాలి? మీరు మౌనంగా ఉన్నారంటే అర్థం మేము ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరిస్తాము అని అర్థం. చెప్పండి, మనం ఇప్పుడు ఏ ధర్మాన్ని అనుసరించాలి? ధర్మశాస్త్ర సంబంధమైన ధర్మాన్ని, ఉపదేశ క్రమాన్ని, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. ధర్మశాస్త్రం అంటే ఇదే, 66 పుస్తకాలు కలిగినటువంటి దిస్ బైబిల్. దిస్ ఈజ్ ద లా ఆఫ్ గాడ్ అంటారు దీన్ని. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ ద బైబుల్. ఇది 66 పుస్తకాలు కలిగినటువంటి బైబుల్. ఇది దేవుని ఉపదేశం, ఇది దేవుని ధర్మశాస్త్రం. నేను ఇప్పుడు దీనిని అనుసరిస్తూ ఉన్నాను, దీనిని, ఈ ప్రపంచ ధర్మాన్ని కాదు, ఈ ప్రపంచాన్ని ధర్మాన్ని కాదు. ఇప్పుడు దీన్ని అనుసరిస్తున్నప్పుడు ఏమండి, మీరు బైబిల్ చదువుతున్నారు కదా రోజు, ఈ బైబిల్లో నలుగులు ఉన్నాయా? నలుగులు పెట్టినట్టున్నాయి ఈ బైబిల్లో. ఈ బైబిల్లో వాస్తులు చూసినట్టున్నాయి ఈ బైబిల్లో. ఈ బైబిల్లో పాలు పొంగినట్టుంది ఈ బైబిల్లో. ఈ బైబిల్లో ముహూర్తాలు చూసినట్టుంది ఈ బైబిల్లో. ఈ బైబిల్లో ఇంకా ఈ లోక సంబంధం ఏమైనా చెప్పండి, అవన్నీ కనపడతాయా? అవన్నీ కనపడతాయి మనకు. మరి ఎక్కడ అనుసరిస్తున్నాం మనం దీన్ని? ఎక్కడ మనం దీన్ని అనుసరిస్తూ ఉన్నాం? ఆలోచన చేయండి ప్రియులారా. నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాను, ఇప్పుడు నీ ఉపదేశాన్ని అనుసరిస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ఏమైతే ఉందో దాన్ని మనం అనుసరించాలి. ఈ బైబిల్లో క్రిస్మస్ ఉందంటారా? మీరు చెప్పండి, ఈ బైబిల్లో క్రిస్మస్ ఉందంటారా? ఈ బైబిల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నేను చదివాను కానీ నాకు ఎక్కడైతే కనపడలా. ఆది క్రైస్తవులు చేసినట్లు కూడా నాకైతే ఎక్కడ కనపడలా. ఏదో కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు, దానికి రకరకాల వ్యాఖ్యానాలు, వాళ్ళకు అనుకూలమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించాడు, దాన్ని వాళ్ళకంటే 100% మనం నమ్ముతాం. 100%. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. కాబట్టి ఈ ప్రపంచ ధర్మాన్ని కాదు ప్రియులారా, ఈ ప్రపంచ ధర్మాన్ని కాదు, దేవుని వాక్యాన్ని అనుసరిద్దాం. దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుంది?
లేఖనము మనకి ఏమి చెబుతుంది, లేఖనాల్లో ఏమున్నాయి, వాటిని మనం అనుసరించాలి. మునుపు ఒనేసిము నిష్ప్రయోజనకరమైన వాడు, ఇప్పుడైతే ప్రయోజనకరమైన వాడు. మునుపు ఎఫెసీయులు ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించారు, ఇప్పుడైతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు, దేవుని ఉపదేశములను అనుసరిస్తున్నారు. ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను చూడండి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి, మునుపు అనే మాట ఇక్కడ కూడా వచ్చింది కదా, జాగ్రత్తగా వినాలి. మునుపు వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. మునుపు ఎఫెసీయులు ఎలాంటి వారంటే శరీరాశలను అనుసరించారు. ఏ ఆశలను? శరీరాశలను అనుసరించారు. శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారు వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉంటిరి. ఒకప్పుడు శరీరాశలను అనుసరించారు, మునుపు శరీరాశలను అనుసరించారు. శరీరాశలు అని చెప్పండి. శరీరాశలు ఏంది? దాని వెనక పక్కనే ఎడం చేతి పక్కనే ఎఫెసీయుల పత్రిక తీశారు కదా మీరు, ఎడం చేతి పక్కనే గలతీ పత్రిక ఉంటుంది కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19వ వచనం. శరీర కార్యములు మర్మముగా ఉన్నవి. శరీర కార్యములు చదవయా. ఏంది నీ బైబిల్లో స్పష్టమైన ఉంది? అక్కడ మీ బైబిల్లో స్పష్టమైన ఉన్నవే మర్మమై ఉన్నవే అన్నాడా? నా బైబిల్లో మర్మమై ఉన్నవి అని ఉంది. మీ బైబిల్లో ఏమో బాగా చదవండి, బాగా చూడండి అక్కడ ఒకసారి. శరీర కార్యములు మర్మమై ఏమి లేవు అక్కడ. శరీర కార్యములు మర్మంగా ఏమి లేవు. శరీర కార్యములు దాచబడి ఏమి లేవు. శరీర కార్యములు ఎవరికి ఏం కనపడకుండా లేవు. శరీర కార్యములు రహస్యంగా ఏమి లేవు. శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయంట, అందరికీ కనపడుతున్నాయి, అందరూ చూస్తూ ఉన్నారు శరీర కార్యములు. ఈ ఎఫెసీయులు ఒకప్పుడు శరీరాశలను అనుసరించారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చదువు బ్రదర్, చదువు అక్కడి నుంచి ఏముంది? శరీర కార్యములు స్పష్టమైన అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్ష్యలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ ఏ కార్యాలు? ఇవన్నీ ఏ కార్యాలు? శరీర కార్యాలు. మునుపు ఎఫెసీలే కాదు, మునుపు ఇక్కడ కూర్చున్న మనమందరము ఈ శరీరాశలను అనుసరించాం. కాదంటారా? ఈ శరీరాశలను అనుసరించాం. నేను కింద నుంచి వస్తాను, సహోదరుడు పైనుంచి చదివాడు, నేను కింద నుంచి వస్తాను. అల్లరితో కూడిన ఆటపాటలు లేవా మనలో? మునుపు మన జీవితాల్లో అల్లరితో కూడిన ఆటపాటలు లేవా? ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో కూడా కనపడుతున్నాయి. క్యారల్స్ పార్టీలని పేరు పెట్టి అల్లరి కనపడుతుంది. ఆ క్యారల్స్ పార్టీలో అల్లరితో కూడిన ఆటపాటలు, అవి శరీర కార్యాలు ప్రియులారా, అవి శరీర కార్యాలు. మత్తతులు, అసూయలు, విమతములు, భేదములు, కక్ష్యలు, క్రోధములు, మత్సరములు, కలహములు, ద్వేషములు, విగ్రహారాధన. ఇవన్నీ లేవా మనలో? ఒకప్పుడు మనకు అసూయ లేదా? ఒకప్పుడు మనలో క్రోధాలు లేవు, ఒకప్పుడు మనలో కక్షలు లేవు, ఒకప్పుడు మనలో కలహాలు లేవు, ఒకప్పుడు. ఇవన్నీ శరీర కార్యములు ప్రియులారా, శరీర కార్యాలు.
మునుపు ఇలాంటి శరీరాశలు మనలో ఉన్నాయి. ఇప్పుడు కూడా యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా, విశ్వాసులమైన తర్వాత కూడా, ప్రభు బలలో చేయి వేస్తూ కూడా కలహాలుంటే మనమందరము సగం విశ్వాసులమే, మనమందరం హాఫ్ బిలీవర్స్మే, ఫుల్ బిలీవర్స్ అని కాదు. మనం ఇప్పుడు కూడా అసూయ ఉందనుకో, మనము సగం విశ్వాసులమే, సగం విశ్వాసులమే. అసూయ అనేది అసలు నేను ఈ మధ్య ఒక పుస్తకం చదువుతుంటే కొన్నిసార్లు అంట భర్త అభివృద్ధిని చూసి భార్య కూడా అసూయపడద్దంట. భర్త అభివృద్ధిని చూసి భార్య కూడా అసూయపడద్దంట అండి. ఆ పుస్తకం నేను చదివినాను. ఒకే ఒకరు అసూయపడరంట. ఎవరంటే బిడ్డల అభివృద్ధి చూసి తల్లి మాత్రం అసూయపడదంట. తల్లిదండ్రులు బిడ్డల అభివృద్ధి చూసి తల్లిదండ్రులు మాత్రమే అసూయపడరంట. వాళ్ళు సంతోషిస్తారు బిడ్డల అభివృద్ధి చూసి. కానీ భర్త అభివృద్ధి చూసి భార్య అసూయపడద్దంట అండి. భార్య అభివృద్ధి చూసి భర్త కూడా అసూయపడతాడంట. లేవా లోకములు అవి? అవి మనకు కనపడకపోవచ్చు, కానీ ఆలోచన చేస్తే ప్రియులారా, భర్త కంటే భార్య ఎక్కువ సంపాదిస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా భర్తకు అసూయ వస్తుంది. ఈ మధ్య నేను ఒక పేపర్లో చదివాను, భార్య బాగా సంపాదిస్తుంది భర్త కంటే. మీకు తెలుసు, మంచి యాంకరింగ్ చేస్తుంది ఆమె. కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఆమె. మన తెలుగు నేర్చుకొని హైదరాబాద్లో ప్రతి సినిమా ప్రోగ్రాంలో ఉంటుంది. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఆమె ఎవరు, ఇంక నేను చెప్పాల్సిన పనిలే. పేరుతో కూడా చెప్పొచ్చు మనకు. ఆమె సంపాదన ఎక్కువ ఉందని చెప్పి ఆమె భర్త నచ్చక పడక అసూయపడి విడాకుల దగ్గరికి వెళ్ళిపోయింది వారి వ్యవహారం. లేవంటారా? భార్య అభివృద్ధి చూసి భర్త అసూయపడుతున్నాడు, భర్త అభివృద్ధి చూసి భార్య అసూయపడుతుంది, సంఘస్థుల అభివృద్ధి చూసి, సహోదరుల అభివృద్ధి చూసి ఇంకొక సహోదరుడు అసూయ. ఇది ఒకప్పుడు సంగతి అండి, ఇది. కానీ ఇప్పుడు మనం ప్రభువుని నమ్ముకున్నాం. అసూయపడొచ్చా? నీ కొలిగ్గు నీకంటే ఎక్కువ జీతం అనుకో, అసూయపడొచ్చా? నీ తోటి వాడికి ప్రమోషన్ వచ్చిందనుకో, అసూయపడొచ్చా? నీ సహోదరుడు ఒక ఇల్లు కట్టుకోవడానికి అసూయపడొచ్చా? నీ సహోదరుడు కారు కొనడానికి అసూయపడొచ్చా? ఇవన్నీ శరీర కార్యాలు. మునుపు శరీర కార్యాలు అనుసరించారు. మరి ఇప్పుడు ఏ కార్యాలు అనుసరిస్తున్నారు వీళ్ళు? దాని కిందనే ఉంది, దాని కింద కాదనుకుంటా, పైన కిందనే కదా. ఆత్మ ఫలం అని ఉంటుంది కదా, అది ఎక్కడ చూడండి, అదే 5వ అధ్యాయంలో చదవండి. అక్కడ చదువు, అది 22 కదా. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. ఇవన్నీ ఆత్మాశలు. ఇవే పైనేమో శరీరాశలు ఉన్నాయి, 22వ వచనములేమో ఆత్మ ఫలము, ఆత్మ కార్యాలు, ఆత్మ ఆశలు. ఇవన్నీ ఆత్మ కార్యాలు. ఇప్పుడు మనలో ఏముండాలో తెలుసా? 22వ వచనములో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. మునుపు శరీరాశలు, ఇప్పుడైతే ప్రేమ, సంతోషం. ఇవన్నీ కనపడాలి. మునుపు ఒనేసిము నిష్ప్రయోజనకరమైన వాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. మునుపు ఎఫెసీలు ఈ ప్రపంచ ధర్మాన్ని అనుసరించారు, ఇప్పుడైతే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. మునుపు ఎఫెసీలు ఏముంది ఇక్కడ? మునుపు ఎఫెసీలు శరీరాశలను అనుసరించారు, ఇప్పుడైతే ఆత్మాశలను అనుసరిస్తున్నారు. అదే పత్రికలో ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. నేను ఎఫెసీలకు రాసిన పత్రిక వచనము, మునుపు మీరు అన్యజనులై ఉంటిరి అనే మాట ఎక్కడుంది చూడండి. అది 2వ అధ్యాయంలోనే ఉంటుంది. మునుపు మీరు అన్యజనులై ఉంటిరి అనే మాట ఉంటుంది. అన్యజనులై ఉండి 10వ వచనం, లేదంటే 11వ వచనం చదవండి. 11
2:11 చదవండి. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి, ఇక్కడ మునుపు వచ్చింది కదా, ఇక్కడ కూడా కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయ్యుండి. మునుపు ఎఫీసీలు ఏ జనులంట? అన్యజనులు. మునుపు ఎఫీసీలు అన్యజనులు. ఇప్పుడు ఏ జనులు వీళ్ళు? దేవుని జనులు. ఏ జనులు వీళ్ళు? దేవుని జనులు, దేవుని ప్రజలు. ఇప్పుడు దేవుని ప్రజలు. మునుపు అన్యజనులు. అన్యజనులు ఎలా ఉంటారు? అన్యజనులు ఎలా ఉంటారు చెప్పండి? అన్యజనులు ఎలా ఉంటారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 1 Corinthians 12th chapter verse 1. కొరింథీయులకు రాసినటువంటి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరలను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఇక్కడ గమనించండి ఈ మాట. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడితే అటు నడిపించబడితిరి. ఈ మాట జాగ్రత్తగా వినండి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు ఎటు పడితే అటు నడిపించబడితిరి. ఎటు పడితే అటు నడిచారు. అన్యజనులంట ఎటు పడితే అటు నడుస్తారంట. అన్యజనులు ఎటు పడితే అటు నడుస్తారంట. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. అన్యజనులు ఎటు పడితే అటు నడుస్తారు. ఒక నడక కాదు వాళ్ళది, ఒక మార్గం కాదు వాళ్ళది. ఎటు పడితే అటు నడవటమే. ఒకప్పుడు మనం కూడా ఎటు పడితే అటు నడిచాం కదా. మాకు చాలామంది ఏం చెప్పారంటే, మీరు కొండకి వెళ్ళి ఎంట్రుకలు ఇస్తే మీకు మేలు జరుగుద్దని చెప్పారు. మేము కొండకి ఎక్కాం, ఎంట్రుకలు అర్పించుకున్నాం, కొండకు నడిచాం, ఎంట్రుకలు అర్పించాం, పాటలు పాడుకుంటా ఎక్కాం కూడా. ఎన్ని మెట్లు ఎక్కినా కనపడవు ఏమయ్యా అని పాటలు పాడుకుంటూ కూడా ఎక్కాం. ఎటు పడితే అటు నడిచాం, మేలు జరగల. ఆ తర్వాత ఇంకొకరు ఏం చెప్పారంటే, నెల్లూరు జిల్లాలో ఒక కోన ఉంటుంది. ఒక కోన, ఏ కోన చెప్పండి? నెల్లూరు జిల్లా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పెంచుల కోన. ఆ కోనకు పోతే మీకు మేలు జరుగుద్ది. ఆ కోనకు కూడా నడిచాం. ఎటు పడితే అటు నడిచాం. కొండకు నడిచాం, మేలు జరగల. కోనకు నడిచాం, మేలు జరగల. ఇంకొకరు చెప్పారు, అది కాదు, దర్గాలకు వెళ్ళండి, దర్గాలకు వెళ్ళి నిర్ధర చేయండి అంటే మా అమ్మ దర్గాలకు కూడా తీసుకోపోయింది. అప్పటికీ మేలు జరగలేదు. మా నెల్లూరు జిల్లాలోనే పెన్నా నది ఒడ్డిన ఒక అమ్మ ఉంటుంది, జొన్నవాడ. ఎవరమే? జొన్నవాడ కామాక్షమ్మ. ఆడిగిపోతే మీకు మేలు జరుగుద్దన్నారు. అక్కడికి పోయినా మేలు జరగలేదు. ఇంకొకళ్ళు చెప్పారు, కాదు, కృష్ణా నది పక్కన ఇంకొక ఉంది, అది విజయవాడ దగ్గర ఉంటుంది, అటు పడితే మీకు మేలు జరుగుద్ది. అన్యజనులమై ఉన్నప్పుడు ఎటు పడితే అటు తిరిగాం. మనం ఎటు పడితే అటు తిరిగాం, ఎటు నడిస్తే అటు నడిచాం. ఇప్పుడు ఏ జనులు మనం? దేవుని ప్రజ. పేతురుపత్రికలో ఉంటుంది అన్నమాట. ఒకప్పుడు మీరు నిజ దేవుడు ఎవరో మీకు తెలియదు, ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. రాజులైన యాజక సమూహం మీరు. ఇప్పుడు మనం అన్ని జనులు కాదు, ఇప్పుడు మనం దేవుని ప్రజలం. మనం ఇప్పుడు చెప్పండి, ఎటు పడితే అటు తిరగవచ్చు మనం. ఎటు పడితే అటు తిరిగే కాలం పోయింది. ఇప్పుడు తిరగకూడదు మనం. ఇప్పుడు అటు తిరగవచ్చా మనం? ఇప్పుడు కూడా చాలామంది ఎటు పడితే అటు తిరుగుతున్నారు. ఎటు పడితే అటు తిరుగుతున్నాడు. నూనె సీసాలు ఇస్తే అటుపోతారు, నూనె సీసాలు. కర్చీపులు ఇస్తే అటుపోతారు.
స్వస్థతలు జరుగుతున్నాయంటే అటుపోతారు. మేము ప్రార్థన చేస్తాం, మీ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 పడుతుందంటే అటుపోతారు. ఆడ జరుగుతుందంటే ఆడిపోతారు, ఏడ జరుగుతుందంటే ఏడపోతారు, అటు ఇటు పోతారు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న వారు కూడా ఒక సంఘం కాదు, ఒక స్థలం కాదు, ఒక ఇంకేం కాదు, మీరే నిర్ణయం చేసుకోండి. నేను ఈ సహవాసంలో చేరాను. 1990 సంవత్సరంలో చేరా ఈ సహవాసంలో. 8వ తరగతి చదువుతున్నప్పుడు ఈ సహవాసంలో చేరాను. ఇక వేరే సహవాసంలోకి నా అడుగు కూడా పెట్టల. పిలుస్తారు వాళ్ళు వీళ్ళు వాక్యం చెప్పమని, అసలు దానికి కూడా బాను. నేను వాక్యం చెప్పడానికి కూడా బాను. ఎందుకంటే మనం నమ్మేది వాక్యానుసారంగా, వాళ్ళు నమ్మటం వాళ్ళు అంతే. వాళ్ళు నమ్మనప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాం? ఎటు బడితే అటు తిరుగునా మనం అన్ని జనులంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం, ఇప్పుడు ఎటు బడితే అటు తిరగడానికి కుదరదు. ఇప్పుడు నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు. ఇప్పుడు చూడండి, ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలుననే మాట ఉంటుంది కదా. దానికి ముందు చదవాలి. 3వ వచనం కానీ చదవండి. 4:3 వచనం కానీ మనము చదవండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము చదువు నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే అన్యజనుల ఇష్టము. ఏంది అన్యజనుల ఇష్టము? అన్యజనుల ఇష్టం ఏంది? 3వ వచనంలో ఉంది కదా. మనము అంటే ఇప్పుడు మనం విశ్వాసులమని. ఇప్పుడు మనం విశ్వాసులం. అన్ని జనుల ఇష్టాలు ఏంటంటే పోకిరి చేష్టలు. అన్ని జనుల ఇష్టాలు అని చెప్పండి, పోకిరి చేష్టలు. యేసు ప్రభువుని నమ్ముకొని మనము పోకిరి చేష్టలు చేయొచ్చా? ఇప్పుడు పోకిరి పనులు చేయొచ్చా? కొంతమంది వాడు జుట్లాగి మెదలకుండా ఉంటాడు, వాడు జుట్లాగి మెదలకుండా ఉంటాడు. అది ఏమంటారు దాన్ని? పోకిరి చేష్టలు అంటారు వాటిని. ఒకళ్ళ మీద నీళ్ళు చల్లి సైలెంట్గా ఉంటారు కదా, సైలెంట్గా ఎరగనట్టుగా ఉంటారు. పోకిరి చేష్టలు అవి. ఆ తర్వాత ఏ చేష్టలు? దురాశలు. ఆశ ఉండొచ్చు, తప్పేమి లేదు, దురాశ ఉండకూడదు. మద్యపానము. మద్యపానం ఎవరిష్టం? అది అన్యజనుల ఇష్టం, మన ఇష్టం కాదండి. అది దేవుని ప్రజల ఇష్టాలు. మద్యపానం కాదు, దురాశలు అది అన్ని జనుల ఇష్టం. పోకిరి చేష్టలు అన్ని జనుల ఇష్టం. అల్లరితో కూడిన ఆటపాటలు ఎవరి ఇష్టం? అది అన్ని జనులకు. అల్లరంటే బహు ఇష్టం, అల్లరంటే బహు ఇష్టం అన్ని జనులకి. ఆటపాటలు అంటే బహు ఇష్టం అన్ని జనులకి. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు. ఏ విందులు అంటే అవి ఇంకా స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి. నవంబర్ 25 నుంచే స్టార్ట్ అయిపోయినాయి త్రాగుబోతుల విందులు. ఎవరో ఒక ఆయన అన్నాడు, ఇంటి పైన స్టార్ అంట, ఇంటిలో చెప్పండి ఎవరన్నా మాటలే నాయగది. ఇంటి పైన స్టారు, ఇంటి లోపల బారు. క్రిస్మస్ పండగకు తాగే విశ్వాసులు ఉన్నారు. త్రాగుబోతుల విందులు, ఇవి అన్యజనుల ఇష్టాలు. తర్వాత చేయదగని విగ్రహ పూజలు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము. ఇవన్నీ అన్యజనుల ఇష్టాలు. మన ఇష్టాలు ఏం చెప్పండి? ఇప్పుడు ఇవన్నీ మన ఇష్టాలు కాదు. ఇప్పుడు ఇవన్నీ మన ఇష్టాలు కాదు. ఇప్పుడు మన ఇష్టాలు వేరు, మన ఇష్టాలు వేరు. మునుపు ఓనేసిము ఎలాంటి వాడు? నిష్ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడైతే ప్రయోజనకరమైన. మునుపు ఎఫెసీలు ఏ ధర్మాన్ని అనుసరించారు? ప్రపంచ ధర్మాన్ని అనుసరించారు. ఇప్పుడైతే ఏమనుసరిస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారు. మునుపు ఎఫెసీలు శరీరాశలను అనుసరించారు. ఇప్పుడు ఏ ఆశలు? ఆత్మ ఆశలు అనుసరిస్తున్నారు. మునుపు ఎఫెసీలు అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చారు.
అన్ని జనులు ఎటు పడితే అటు తిరిగారు. ఇప్పుడు దేవుని జనులు, ఇప్పుడు దేవుని ప్రజలు ఎటు పడితే అటు తిరగడానికి వీల్లేదు. ఇంకా చాలా ఉన్నాయి ఈ మాటలు. నేడు మొక్కలు అవుతుంది సహోదరులారా. మరి నేను ఇప్పుడు ముగించాలనుకుంటున్నాను. ఫైనల్గా ఒక మాట చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే పూర్వము మీరు చీకటై ఉంటేరి. చదువుతారన్నమాట మీరే అధ్యాయము వచనం చూసి. ఎఫెసీ పత్రిక 5:6 వచనం చదవండి. 6 కాదు 8 వచనం. 5:8. ఎఫెసీ 5:8. మీరు పూర్వమందు చీకటే ఇటిరి, ఇప్పుడైతే ప్రభునందు. పూర్వము అంటే అర్థం మునుపనే కదా. పూర్వం అంటే గతమే. ఆ పూర్వం దగ్గర మీరు మునుపని పెట్టుకోవచ్చు. మీరు మునుపు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మనం ఎవరు చెప్పండి? చీకటి, డార్క్నెస్ అన్నమాట. ఒకప్పుడు మనము చీకటి, ఇప్పుడు ఎవరు? మనము వెలుగై ఉన్నాము. ఇప్పుడు ఏ సంబంధం? మనము వెలుగు సంబంధం, చీకటి సంబంధం కాదు. ఇప్పుడు మనం వెలుగు సంబంధము. వెలుగు సంబంధము ఎక్కడుందన్నమాట? 5 కదా, 5:8లో మీరు పూర్వము చీకటి ఏంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి. నీ తర్వాత ఏముంది? సత్యమితే కాదు, సత్యం. దేంట్లో సత్యం ఉంది? వెలుగులో ఉంది సత్యం. దేంట్లో ఉంది? వెలుగులో. వెలుగులో సత్యం ఉంది ప్రియులారా. ఇప్పుడు మనం చీకటి కార్యాలు చేయకూడదు. ఇప్పుడు మనం చీకటి కాదు, ఇప్పుడు మనం వెలుగు. సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం, వాటిలో మనం ఇప్పుడు జీవించాలి. కనుక ప్రియులారా, ఒనేసిము ఒక చక్కని విశ్వాసికి సాదృశ్యం. మారకముందు ఎలా ఉన్నాడు, మారిన తర్వాత ఎలా ఉన్నాడు. ఇప్పుడు మనం మారకముందు, ఇప్పుడు మనం చదువుకున్న వీటన్నిటిలో మనకు ఎక్కడో ఒక దగ్గర మనము వాటిలో ఉన్నాం. కానీ ఇప్పుడు మనం మారాం. ఇప్పుడు మారిన తర్వాత ఎట్లుండాలి? మనం మునుపులాగా ఉండకూడదు. మునుపులాగా ఉండకూడదు. మునుపు జక్కయ్య ఎలాగున్నాడంట? అన్యాయస్తుడు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని ప్రభు కొరకు జీవిస్తున్నాడు. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక.